హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు కూడా ఒక చిన్న మాటను షేర్ చేస్తున్నానండి. ఇంకో ఫ్యూ అవర్స్లో మనము ఒక కొత్త సంవత్సరంలోకి స్టెప్ ఇన్ అవ్వబోతున్నాం కదండి. సో ఒక పాత సంవత్సరం అనని, ఇప్పటి వరకు గడిపిన సంవత్సరానికి పాతది అనని, రాబోయే ఇంకొక సంవత్సరానికి కొత్తది అనని మనము పేరు పెడుతున్నాం కదండి. సో వచ్చే సంవత్సరం కూడా December 31st 2026ని కూడా ఇప్పుడు ఏదైతే మనం ఈరోజు ఇప్పటి వరకు వచ్చే దాని గురించి కొత్తది అనని హ్యాపీగా ఒక వెల్కమ్ని ఇస్తూ ఎంతో సంతోషంతో ఫ్రెండ్స్ తోటి పార్టీస్లో ఫ్యామిలీస్లో ఎంజాయ్ చేస్తూ మనము ఇన్వైట్ చేస్తున్న ఒక సంవత్సరాన్ని, ఆ 2026 ఇయర్ని కూడా మనము ఒక తర్వాత December 31st రోజున ఇలాగనే మాట్లాడుకుంటాం. ఈ సంవత్సరం అయిపోయింది, ఇది పాతబడిపోయింది, 2027 రాబోతుంది కొత్తగా కదండి. సో ఈ కొత్తది పాతది అన్నీ మనము డిక్లేర్ చేసుకునే ముందు మనము మనంతట మనంగా ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది అనేసి మనం కొంచెం ఆలోచించుకుందాం, ఓకేనండి. సో పాత సంవత్సరం అనేది తక్కువని కాదు, రాబోయే కొత్త సంవత్సరం ఏదో కొత్తగానో లేకపోతే వెరైటీగా కూడా ఏమీ ఉండదండి, ఓకేనా. మనం ఎలాగైతే మన మైండ్ ఉంటుందో, మన జీవన శైలి ఎలాగైతే ఉంటుందో, మనం తీసుకునే తీర్మానాలు, మనం చేసే ప్రయత్నాలు, వాటిని బట్టే ఒక సంవత్సరం యొక్క స్థితిగతిని మనము డిసైడ్ చేసుకుంటాం. అంతేకాని సంవత్సరం బట్టి మన జీవితాలు కానీ, మన స్థితి కానీ, మన గతి కానీ ఏది మారిపోవదు, ఓకేనండి. సో ఇప్పటి వరకు జరిగిపోయిన సంవత్సరాలన్నిటినీ గురించి మనం ఆలోచిస్తే, ఇప్పటి వరకు మనం బ్రతికి ఉన్నామని అనేసి ఫస్ట్ మనం సంతోషంగా ఉండాలి. అండ్ అలాగనే మనల్ని ఒక మన ఫ్యామిలీతో దేవుడు ఇప్పటి వరకు సజీవులుగా సంతోషంగా మనకు ఒక ఫ్యామిలీ అంటూ ఇచ్చి మనల్ని సంతోషంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవుడికి ఇంకా ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఓకేనండి. సో ఇలాంటి సంవత్సరాలు చాలానే వస్తూ ఉంటాయండి. ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి గనక మనం వెళ్ళి చూస్తే డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, 24 hours క్రిటికల్ అని, తర్వాత 36 hours క్రిటికల్ టైం అని అంటూ ఉంటారు. సో ఆ పేషెంట్కి అప్పుడు తెలుస్తుంది, ఆ 24 hours గడిచిన తర్వాత అగైన్ ఒక 1 hour వస్తుంది చూడండి, ఫ్రెష్ అవర్, అంటే నెక్స్ట్ డే బ్రతికాను నేను అనే ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి. అదే అతని జీవితంలో ఒక క్రొత్త దినంగా ఉంటుంది. ఎందుకంటే అతను భయపడిన ఆ 24 hours ఉంటుంది చూసారా, అది తన మైండ్లో చాలా వేదన, బాధ, కృంగిపోతూ ఉంటారు. సో అనారోగ్యం గురించి బాధపడుతూ ఇట్లా ఉంటుంటారు కదండి. సో ఆ 24 hours క్రిటికల్ టైం అని డాక్టర్స్ డిసైడ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ 24 hours గడిచిపోయి నెక్స్ట్ డేలోకి ఎంటర్ అవుతాం చూడండి, అది ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఒక నూతన దినం. ఇప్పుడు ఎలాగైతే మనం నూతన సంవత్సరం అని సెలబ్రేట్ చేసుకోబోతున్నామో, అలా మన జీవితాలలో ఎవ్రీడే మనం కన్ను మూసి తెరిచామని అంటేనే మనకు ఒక దేవుడు నూతన దినాన్ని మనకు ఇచ్చారు అని మనం చూసుకొని సంతోషపడాలి. మా మమ్మీ ఎప్పుడు చెప్తుంటారు, నైట్ పడుకునే ముందు కంపల్సరీ ప్రేయర్ చేసుకొని పడుకోండి. ఎందుకంటే రాత్రి కళ్ళు మూసామని అంటే మళ్ళీ తెల్లవారితే మనం చూస్తామో చూడము కదా. సో అటువంటి జీవితాలు కాబట్టి సో మమ్మీ చెప్పేది మాకు ఎప్పుడు కూడా గుర్తు చేసేది అదే. ఎవ్రీడే కూడా ఇప్పటికీ మేము ఇంత పెద్దవాళ్ళమైనా కూడా మాకు గుర్తు చేస్తుంటారు, మాకు చెప్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు, ఒక మంచి మార్గంలోనే నడిపిస్తూ ఉంటారు. సో అదేవిధంగా మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయాలంటే మనము ఇప్పటివరకు విన్న వాటిని పెడచెవున పెట్టకుండా మనం కూడా అసహనాన్ని చూపిస్తూ సహనాన్ని కోల్పోకుండా ప్రేమతోటి ఉంటేనే మన నెక్స్ట్ జనరేషన్ ఇంకా చూసి ఎక్కువగా వాళ్ళు ఆచరించడానికి, మనల్ని చూసి ఇంకా ఎక్కువ వాళ్ళు నేర్చుకోవడానికి, ఇంకా ఎక్కువగా వాళ్ళు ఫ్యామిలీస్ తోటి బాండింగ్ పెంచుకోవడానికి వాళ్ళకు ఒక మార్గాన్ని సిద్ధం చేసిన వాళ్ళంగా మనం నిలబడతామండి, ఓకేనా. అలా కాకుండా మనము తప్పుదోవలో వెళ్తూ, మనము ఒక విలువలని తెలియకుండా, నేర్పించకుండా, ఇంట్లో గొడవలతోటి, కొట్లాటలతోటి, బూతు మాటలతోటి, లేకపోతే అల్లరి చిల్లరగా తిరుగుతూ బ్రతుకుతూ ఇవి వాళ్ళకి చూపిస్తూ ఉంటే రేపటి రోజున వాళ్ళు అంతకంటే తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశాలు మనంతటా మనమే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఓకేనండి. సో ఏదైనా చిన్ననాటి నుంచే ఒక వ్యక్తిని మార్చడానికి మనం ప్రయత్నాలు చేయాలి. అండ్ అలాగనే ఎవరినో మార్చడం కాకుండా, అంటే అది దానికంటే ముందుగా మన కుటుంబంలో ఉన్న వాళ్ళని, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని, మన చుట్టుపక్కన, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని
వాళ్ళని మనకు ఒక మంచి సమాజంగా ఒక మంచి కుటుంబాలుగా తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా సమాజం అంతా కూడా మారిపోతుందండి. ఓకేనా? సో మనం పాజిటివ్గా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేయాలి, దేవుడి ప్రేమని మనం పొందుకోవాలి, ఆ ప్రేమను కూడా అందరికీ పంచాలి, అందరూ ఆ దేవుడి ప్రేమను మనలో మన ద్వారా దేవుడిని చూడగలగాలి. సరేనా? దేవుడి వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 63వ వచనం నుంచి, ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా, మీకేమి తోచుచున్నదని అడుగగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బండ్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకొనుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచిన వారితో మరల చెప్పసాగాను. అతడు మరల నేను కానెనను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్నవారు మరల పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు గదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించును గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి, ఏకీభవించండి. గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థించేసేటప్పుడు దేవుడు సన్నిధి మనతో ఉండాలి, దేవుని దూతలు మన చుట్టూ ప్రకారంగా నిలిచి ఉండాలి. సో ఇలా ఈ 2 జరగాలి అని అంటే మన ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి. ఓకేనండి? సో మన హృదయంతో ఖచ్చితంగా దేవుడిని ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు ఆయన సన్నిధి మనతోటి యేసయ్య ఉంచడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సంతోషంగా సిద్ధంగా ఉంటారు. ఓకేనా? సో అది కూడా మనం నమ్మాలి, నమ్ముదాము, మనం ఏకీభవిద్దాం అందరం కలిసి. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కల్లోంచి, ప్రతి శోధనల నుంచి, ఆటంకాల నుంచి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. గత సంవత్సరం అంతా నా ప్రభా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడావు నా తండ్రి. ఏ అనారోగ్యము మా కుటుంబాలకు మాకు రాకుండా నా ప్రభా, ఏ శోధన ప్రభా దుష్టుడు ఎటువంటి మార్గం గుండా కూడా మా దగ్గరకు రాకుండా నా తండ్రి, మా చుట్టూ నీ ఉంచిన అగ్ని కంచెను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా ప్రభా. నాయన మా కుటుంబాలుగా నీ సన్నిధిలో గడపడానికి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా, చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా తండ్రి, ఎవరి కుటుంబంలో కూడా శోధన ఉండద్దయా, ఎక్కడ కూడా అల్లర్చిల్లరి నాయనా తండ్రి, దూషించే మాటలు నాయనా, ఏడుపులు నా తండ్రి ప్రభా, అవమానపరిచే విధంగా, ఒకరికొకరు తగ్గించుకునే విధంగా సంభాషణలు ఉండకుండా యేసయ్యా ప్రభా, అప్పుల సమస్యలు గృహాలలో ఉండకుండా, నేను అప్పుల బాధలతో నా ప్రభా పడుకోకుండా, నిద్రపోకుండా, అప్పుల సమస్య తలంచుకుంటూ నిద్ర లేకుండా యేసయ్యా నా ప్రభా, ప్రతి కుటుంబాలలో ప్రతి మనిషిని కూడా నీవు ముట్టండి. అనారోగ్యంగా నా తండ్రి ఏ కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ఉండద్దు నా ప్రభా. ఎందుకంటే నా ప్రభా, ఆరోగ్యం ఇచ్చే దేవుడవు నీవు, అనారోగ్యం నుంచి స్వస్థపరిచే దేవుడవు నీవు నా తండ్రి. నా ప్రభా, స్వస్థతను దయచేయమని ప్రభా, ప్రతి వ్యక్తిని ముట్టి నా ప్రభా, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని నీవే దయచేయమని ప్రార్థిస్తూ నా తండ్రి, ప్రతి కుటుంబాలకు నీవు యజమానిగా నిలబడి నీ నామంలో ఉన్న మహిమ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా తయారు చేసి తీర్చిదిద్దామని ప్రార్థించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బై బాయ్.